కాదు? ఇది నిజమా కాదు? జరిగిన ముచ్చటిది. ఆ తర్వాత ఒకటి వీడి పాయల్ శంకర్ ఏమంటాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు? రైతులు 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 అంటూ మన కొద్దిగా అయితే రైతుల ప్లాట్లే కబ్జా చేస్తాడు వీడు. అర్థమైందా? పాయల్ శంకర్ రైతులు 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 అంటాడు, మన కొద్దిగా అయితే రైతుల ప్లాట్లే కబ్జా చేస్తాడు. సర్వే నెంబర్ 61లో కానీ 73లో కానీ పాయల్ శంకర్ మీద లేని ఆరోపణలు లేవు. ఏ ఎమ్మెల్యే నుంచి ఇక లెక్కలు తీస్తున్నాం, ఇంకెన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడు. మొత్తం భూములు కబ్జాలే నడుస్తున్నాయట. మొత్తం ఎక్కడికక్కడ దోపిడి. సేట్లు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు కొంతమంది, మా పాయల్ శంకర్ గారు ఏమో ఎత్తాడని ఓట్లేసినా కానీ వాడు పెట్టే టార్చర్కు 5 లక్షలు పంపి 10 లక్షలు పంపి అని చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఆదిలాబాద్ స్వచ్ఛమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి మనం నిజమైనటువంటి సేవకులంగా ఉన్నాం. ఇక్కడ అన్ని వర్గాలు సమాజాలు ఉన్నాయి. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, నేను నిరంతరం మీకు అండగా ఉంటా. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనదేమో ఆరిపోయే దీపం కాదు. దేవుడు మనకు అక్షయ పాత్ర ఇచ్చిండు, అందులోకి తీసిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి. సో మీరేం టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. మన వాళ్ళకి కొన్ని పైసలు తీస్తే మళ్ళీ కొన్ని ఊరుతాయి, మళ్ళీ తీస్తే మళ్ళీ ఊరుతాయి. దేవుడు మనకు ఒక అదృష్ట రేఖ ఇచ్చాడు, కష్టపడే తత్వం ఇచ్చాడు, అంకిత భావం ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే 30-35 సంవత్సరాలు నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త నన్ను నమ్ముకున్న వ్యక్తినైనా కూడా నేను చెయ్యి విడిచిపెట్టాను. మీరు ఎవరు చెప్పినా, రూమర్స్ ఏం చెప్పినా కూడా కంది సీనన్న ఏ దేశంకి పోయినా మళ్ళా వారం 10 రోజులు ఇటే తిరిగేస్తాడు. నా మనసు ఆడ సగం మనసు, ఈడ సగం మనసు ఉంటుంది. ఆడ ఉన్నా కూడా ఒక్కోసారి మామూలుగా ఫోన్లు వస్తాయి, అయ్యో నేను ఒక మీటింగ్లో ఉంటా, నేను మెసేజ్ పెడతాను, నేను చెప్పాలన్నానే, నేను వచ్చిన వెంటనే కలుపుతాను. మా అన్నలు పిల్లచ్చు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మీరు ఎవ్వరు కూడా నేను వచ్చిన తర్వాత అందరికి కూడా సమయం కేటాయిస్తా. మీరు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈరోజు కూడా ఏమన్నా స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి సన్నాహక మీటింగ్ జరగవలసింది ఉండే ఈరోజు హైదరాబాద్లో. కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క అకాల మృతి వల్ల అది వాయిదా పడ్డది. మీరెవ్వరు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లకి గట్టిగా ప్రిపేర్ కండి. బాగా మీ అందరూ గట్టిగా మున్సిపల్ ఎలక్షన్లు కానీ, జడ్పీ ఎలక్షన్లు, జడ్పీటీసీ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు అన్నింటిలో గట్టిగా పోరాటం చేయాలా. క్యాడర్ నిర్మాణం జరగాల. మీరెవ్వరు కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ అనే దగ్గర, వేం నరేందర్ రెడ్డి అనే దగ్గర, మహేష్ అన్న దగ్గర ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ సేవ జరుగుతుంది, ఎక్కడెక్కడ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉందని ప్రతి లెక్కలు ఉన్నాయి. మీరు ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్రహ్మాండంగా ఎక్కడ స్థానికంగా బలోపేతంగా ఉన్నది పార్టీ, ఎక్కడైతే క్యాడర్ నిర్మాణం జరుగుతుంది, ఎక్కడైతే మీరు ఎప్పుడు కూడా నేనేమని చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిది. ఫీనిక్స్ పక్షి అంటే తెలుసు, బూడిద నుంచి కూడా లేచి నిలబడుతుంది. మీరెవ్వరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. 10 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మేలు చేస్తుంది. కొన్ని చిన్న పదవులలో ఉన్న 2 పదవులలో వందలాది మంది ఆశావాహులు ఉండవచ్చు. అందరి పేర్లు మనం సూచించినా కూడా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ వారి నిర్ణయం ఏ ఒక్క ఇద్దరికి అవకాశం ఇవ్వవచ్చు. కాబట్టి అవకాశాలు రాని వాళ్ళకి ఇంకా పార్టీ పదవులలో ఎట్లా అకామిడేట్ చేయడము, స్థానిక సంస్థల ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎట్లా అకామిడేషన్ చేయొచ్చు అనేది ఆలోచన చేస్తూ ఉన్నాం. సో ఎవ్వరు కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు. మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. కాంగ్రెస్ పార్టీ మనకు బలమైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వము, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారి నాయకత్వం ఉన్నది. అట్లాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఒక సంచలనం, ప్రియాంక గాంధీ గారు 5 లక్షల మెజార్టీ, 4 లక్షల చిల్లర మెజార్టీతో గెలిచి
ప్రియాంక గాంధీ గారు ఒక బ్యాగ్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తే అదొక చర్చ, అవునా కాదు? ఆమె బ్యాగ్ మీద రాసింది దేశం మొత్తం చదువుతున్నది. బ్యాగ్ మీద ఏం రాసింది? పాలస్తీనా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మనం ఖండించాలా అని ఆమె చెప్పగానే ఒక మెసేజ్ చెప్తున్నది. ప్రియాంక గాంధీ గారు మోడీ అదానీ బాయ్ బాయ్, మోడీ ప్రధాని అదానీ బాయ్ బాయ్ అని ఒక చిన్న బ్యాగ్ మీద రాసింది, అదొక పెద్ద సంచలనం అవుతున్నది. సో ఇట్లా కూడా చేయొచ్చా? మా అక్క చెల్లెమ్మలు బ్యాగులు వేసుకొని తిరుగుతారు పాపం. మన అక్కలు చెల్లెమ్మలు అమ్మలు బ్యాగ్ వేసుకొని తిరుగుతారు. ఆ బ్యాగ్ మీద కూడా ఒక చిన్న మెసేజ్ పెడితే అది ఇన్ని కోట్లాది మందికి ఇన్స్పైర్ కలుగుతుందా అని మన ప్రియాంక గాంధీ గారు ఆల్రెడీ ఒక గొప్ప బొబ్బుల్లాగా ఆడ పులిలాగా వారు పోరాడుతూ ఉన్నారు పార్లమెంట్లో. సో ఇప్పుడు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు ఒకరు పోరాడిండు, ఇప్పుడు మనకి ఇంకొక పులి వచ్చింది ప్రియాంక గాంధీ గారు. పార్లమెంట్లో గట్టిగా నిలదీసి నిగ్గదీసి అడగడానికి రాజీవ్ గాంధీ గారి బిడ్డ వచ్చింది ప్రియాంక గాంధీ గారు. సో కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ, ఎవ్వరూ అదే పడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. తప్పకుండా మీరందరి ఆశీర్వాదం ఇట్లనే నా మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచున్నా, నేను జపాన్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వారం 10 రోజులల్లో ఇక్కడికి తిరిగి రావాలని, మీ అందరికీ ఎప్పుడెప్పుడు కలవాలని మీకంటే ఎక్కువ నాకే ఉంటుంది. నిన్న నైట్ వచ్చిన వెంటనే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం అందరినీ. ఇంకా నాకు నిద్ర టైం సెట్ కాలే, ఆ పగలు ఇప్పుడు అక్కడ రాత్రి అవుతుంది, ఇప్పుడు మనకు పగలవుతుంది, ఆ నిద్ర టైం సెట్ కాలే. తప్పకుండా మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండుకుంటా మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడదాం. అలాగే ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి కోసం కష్టపడదాం. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మించుకుందాం, గరీబోళ్లకు మరింత సేవా కార్యక్రమాలు చేసుకుందాం. మీ అందరినీ మనస్ఫూర్తిగా మరొక్కసారి వచ్చినందుకు, మీరు ఎవరైనా కానీ ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగినాయి. తప్పకుండా బుక్కెడు బువ్వదిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సీనన్న ఆఫీస్కి వస్తే మాత్రం బుక్కెడు బువ్వ తినడం మాత్రం మర్చిపోకండి. మీరు బువ్వ తింటేనే నాకు ఆశీర్వాదం పెట్టినట్టు, బువ్వ తినకపోతే పెట్టినట్టు కాదు. బుక్కెడు బువ్వ తిని ఆశీర్వాదం పెట్టి పోవాలి. ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ మన మీ ఆఫీస్ అనుకోండి, మీ అందరి ఆఫీస్ అనుకోండి, బుక్కెడు బువ్వ తిని ఆశీర్వాదం పెట్టి మీ సమస్యలు రకరకాల వినతి పత్రాలతో వచ్చిన వాళ్ళు నేను అందుబాటులో ఉంటా. తప్పకుండా మీ వినతి పత్రాలు కానీ ఏమైనా సమస్యలున్నా కూడా వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక్కసారి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు వారు మన మధ్య లేరు కాబట్టి